పర్యాయ పదాలు. మనం ఈరోజు క్లాస్లో పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. అసలు పర్యాయ పదాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. పర్యాయ పదాలు ఒక అర్థాన్ని ఇస్తూ అనేక పదాలు ఒకదానికి వాడడాన్నే పర్యాయ పదం అని అంటారు. అర్థం అదే కానీ ఆ అర్థాన్ని ఇచ్చే పదాలు మాత్రం అనేకం ఉంటాయన్నమాట. ఇట్లాంటి పదాలనే పర్యాయ పదాలు అని అంటారు. అర్థం ఒకటే ఉంటుంది కానీ ఆ అర్థాన్ని ఇచ్చే పదాలు చాలా ఉంటాయి. వీటినే పర్యాయ పదాలు అంటారు. అలాగే పర్యాయ పదాలకి ఇంకొక పేరు ఉంది. వాటినే సమానార్థక పదాలు అని అంటారు. సమానార్థక పదాలనే పర్యాయ పదాలు అని కూడా అంటారు. ఒకేలాంటి అర్థాన్ని ఇచ్చే పదాలనే సమానార్థక పదాలు అంటారు. ఉదాహరణకి భూమి, నేల, అవని, పుడమి, ధరణి, ధరిత్రి, వసుధ అనే పదాలు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇలాంటి పదాలనే పర్యాయ పదాలు లేదా సమానార్థక పదాలు అంటారు. ఇక్కడ భూమి అన్న, నేల అన్న, అవని అన్న, పుడమి అన్న ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇదే విధంగా మనం వర్షాన్ని కూడా తీసుకోవచ్చు. వర్షం అన్న, వానన్న ఒకటే అర్థాన్ని ఇస్తాయన్నమాట. వీటినే పర్యాయ పదాలు అని అంటారు. పర్యాయ పదాలకి ఇంకొక పేరేమిటి? సమానార్థక పదాలు. ఇప్పుడు మనం 1 నుంచి 10వ తరగతి పాఠ్య గ్రంథంలో ఉన్న కొన్ని పర్యాయ పదాలని చూద్దాము. అఘము పాపము, దురితం. అధికం ఎక్కువ, మెండు. అనలం అగ్ని, వహ్ని. అబ్ది సముద్రం, జలది. అశ్వము గుర్రం, తురగం. ఇంతి స్త్రీ, వనిత. ఉదకము నీరు, జలం. ఉర్వి వసుధ, భూమి. కన్ను నేత్రం, నయనం. కపి కోతి, మర్కటం. కుమారుడు తనయుడు, పుత్రుడు. కూరిమి స్నేహం, చెలిమి. కాశీ వారణాసి, అవిముక్తం. డెందము హృదయము, యద. తండ్రి జనకుడు, పిత. తరుణము సమయం, కాలం. ధనుజులు అసురులు, రాక్షసులు. దుఃఖము ఖేదం, బాధ. నంది వృషభం, ఎద్దు. నారి స్త్రీ, పొలతి. పరులు వరులు, ఇతరులు. పామరుడు అగ్నుడు, నీచుడు. ప్రతీక గుర్తు, చిహ్నం. ప్రారంభం అంకురార్పణ, మొదలు. ప్రాచీనము ప్రాక్తనం, సనాతనం. భాస్కరుడు సూర్యుడు, భానుడు. ప్రాణం ఉసురు, జీవం. మకాం బస, నివాసం. మదం గర్వం, పొగరు. మాత తల్లి, జనని. మేను శరీరం, దేహం. మైత్రి స్నేహం, నెయ్యం. రణం యుద్ధం, పోరు. రథము తేరు, స్వందనం. రాజు ప్రభువు, భూపతి. వృక్షం చెట్టు, తరువు. సకలం సర్వం, సమస్తం. స్వర్గం దివి, నాకం. వనిత స్త్రీ, పడతి. లక్ష్మి శ్రీ, రమ. కరుణ దయ, జాలి. నెచ్చలి ప్రాణసఖి, స్నేహితురాలు. శీఘ్రం వేగం, తొందర. అనిసం సదా, ఎల్లప్పుడు. భ్రాత సోదరుడు, సహోదరుడు. విక్రమం పరాక్రమం, శౌర్యం. విదుషి పండితురాలు, విద్వాంసురాలు. తురంగం అశ్వం, వాజి. సత్యం నిజం, ఋతం యథార్థం. స్నేహితులు నేస్తాలు, మిత్రులు. మోదం సంతోషం, ఆనందం. వెన్నెల కౌముది, చంద్రిక. అంధకారం తమస్సు, చీకటి. తావి పరిమళం, సౌరభం. చలికొండ మంచుకొండ, హిమాలయ పర్వతం. తరగలు అలలు, తరంగాలు. సుమారు ఇంచుమించు, దాదాపు. పూరి గడ్డి, తృణం. ప్రహ్లదము కథనపు మాట, పరుషవాక్యం. సత్వరం త్వరగా, వెంటనే, త్వరితం, చెయ్యన. ఆవు గోవు, ధేనువు, మొదవు. మహిళ స్త్రీ, ఉవిద నారి. హలం నాగలి, శీరము. లాంగలం భూమిని దున్నేది. హాలికుడు కర్షకుడు, రైతు. సైరికుడు కృషీవలుడు. పొద్దు సూర్యుడు. దినము వేళ, పగలు. ద్యుమణి వృక్షం చెట్టు, తరువు. సంగ్రామం యుద్ధం, రణం. అతిథి ఆవేశకుడు, ఆగంతువు. సౌఖ్యం సుఖం, హాయి. నుయ్యి కూపం, బావి. గోధూళి వేళ, సూర్యాస్తమయ వేళ, సాయంత్రం వేళ. ఆలమంద పశువుల మంద, గోవుల మంద. గాలించు వెదుకు, అన్వేషించు. విడిది విశ్రాంతి మందిరం, బస అతిథుల వసతి గృహం. ఉవ్విళ్ళూరు
కుతూహలపడు, తహతహలాడు, బాగా కోరుకొను. అనతి దూరం, కొద్ది దూరం, సమీపం. కీర్తి, యశస్సు, ఖ్యాతి. అనలుడు, అగ్ని, హవ్యవాహనుడు, వహ్ని, హుతబుక్కు. అనిమిషులు, దేవతలు, సురులు, అమరులు, త్రిదశులు. అభీష్టం, కోరిక, కాంక్ష, ఈప్సితం, ఆశ. ఆశని, పిడుగు, కులిసం, నిర్ఘాతము. ఆర్తవం, పుష్పం, సుమ, కుసుమం, పువ్వు. ఇక్షువు, రసాలము, చెరుకు, ఇంచు. ఈనుడు, సూర్యుడు, రవి, ద్యుమణి, నభోమణి. ఉగరము, పాము, సర్పము, ఫణి, అహి. యద, హృదయం, మది. కంఠీరవం, సింహం, మృగరాజు, కేసరి, పంచాస్యం. కరము, చేయి, హస్తము, కేలు. కృషి, ప్రయత్నము, శ్రమ. కాయం, శరీరం, దేహం, తనువు. కేతనం, జెండా, టెక్కము, పతాక, ధ్వజం. కేలు, హస్తము, పాణి, చేయి. ఖగం, పక్షి, విహంగం, పులుగు. గబాలున, వెంటనే, తొందరగా. గాడి, రథము, తేరు, స్వందనం. గాట్పు, గాలి, కరువలి, వాయువు. గేహం, ఇల్లు, గృహం, కేతనం. జిహ్వ, నాలుక, రసన, కకుత్తు. తట్ట, గంప, బుట్ట. తేటి, తుమ్మెద, భ్రమరం, ద్విరేఫం, మిళిందం. తేటి, తుమ్మెద, భ్రమరం, ద్విరేఫం, మిళిందం, బంభరం. నందనుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, ఆత్మజుడు. నుతి, పొగడ్త, స్తోత్రము, స్తుతి. ఇప్పుడు మనం 1 నుంచి 10వ తరగతిలోని పాఠ్యగ్రంథంలో ఉన్న పర్యాయ పదాలన్నీ చూసాము. ఈ పర్యాయ పదాలని 1కి 2 సార్లు విన్నా చదివినా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట టెట్కి, డిఎస్సికి. థ్యాంక్ యూ.